ఆబ్వియస్లీ మనందరికీ తెలుసండి, ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్ అని. అందుకే ఎన్నో ఇన్ఫెక్షన్స్కి మనం చైల్డ్హుడ్లో మల్టిపుల్ వ్యాక్సిన్స్ అనేవి తీసుకుంటాం టు కంట్రోల్ లాట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ విచ్ కెన్ అక్కర్ ఎర్లీ చైల్డ్హుడ్లో అండ్ లేటర్ ఆన్ కూడా. సో వ్యాక్సిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కాకపోతే క్యాన్సర్స్కి వ్యాక్సిన్ అనేది డెఫినెట్లీ దెర్ ఆర్ సమ్ క్యాన్సర్స్ వేర్ వ్యాక్సిన్స్ ఆర్ అవైలబుల్. ఫర్ ఎగ్జాంపుల్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మోస్ట్ సక్సెస్ఫుల్ వన్. సర్వైకల్ క్యాన్సర్ అనేది రాకుండా, వి ఆల్ నో ఇన్ ఇండియా దట్ ఈస్ వన్ ఆఫ్ ద కామన్ క్యాన్సర్ ఫర్ ద విమెన్. సో ఫీమేల్స్లో అందుకోసమనే సర్వైకల్ క్యాన్సర్ రాకుండా మనం వ్యాక్సిన్స్ అనేది రికమెండ్ చేస్తారండి. ప్రీవియస్గా అబౌట్ 12 ఇయర్స్ నుండి 45 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వరకు వేసుకోవాలని రికమెండేషన్ ఉండింది. బట్ కరెంట్లీ ఈవెన్ అబౌట్ 9 ఇయర్స్ కూడా ఇవ్వచ్చు అని రికమెండేషన్ ఉంది. హవెవర్ ప్రాక్టికల్గా మేము అబౌట్ 12 ఇయర్స్ వాళ్ళకి ఇస్తాం. 12 ఇయర్స్ నుండి 45 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకోవచ్చు టు ప్రివెంట్ ద సర్వైకల్ క్యాన్సర్. అండ్ అదర్ దాన్ దట్ కొన్ని ఇప్పుడు యాక్చువల్గా వెస్ట్రన్ కంట్రీస్లో న్యూరోబ్లాస్టోమా అనేది వన్ ఆఫ్ ద హై రిస్క్ క్యాన్సర్ విచ్ కమ్స్ టు చిల్డ్రన్. సో మనం ఇన్సిడెంట్ చూసుకున్నప్పుడు బ్లడ్ క్యాన్సర్స్, బ్రెయిన్ ట్యూమర్స్, న్యూరోబ్లాస్టోమా దట్ ఈస్ ద థర్డ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ అనమాట పిల్లల్లో. ఆ న్యూరోబ్లాస్టోమాకి మనం క్యూర్ రేట్స్ బెటర్ చేసుకునే ప్రక్రియలో వెస్ట్రన్ కంట్రీస్లో ఇనిషియల్గా దాన్ని కీమోథెరపీ, సర్జరీ, రేడియేషన్ ద్వారా ప్లస్ ఆటోలోగస్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇవన్నీ ద్వారా చేసుకున్న తర్వాత దెన్ నెక్స్ట్ స్టెప్గా దాన్ని మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయడానికి న్యూరోబ్లాస్టోమా కోసం కూడా వ్యాక్సిన్ ఉందండి. సో బట్ నాట్ టు ప్రివెంట్, బట్ వన్స్ ఇట్ హ్యాపెన్స్ మళ్ళీ రికర్ అవ్వకుండా, అడ్వాన్స్ స్టేజ్ క్యాన్సర్స్కి మళ్ళీ రిపీట్ అవ్వకుండా వ్యాక్సిన్ అనేది ఇప్పుడు యూఎస్లో అది సక్సెస్ఫుల్ ట్రయల్ అనేది జరిగింది. అండ్ సో హోప్ఫుల్ ఇన్ ద ఫ్యూచర్లో మన దగ్గర కూడా రావాలి.